యేసుక్రీస్తు వారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు బానిసలుగా ఉండేవాడు, ఇప్పుడు స్వతంత్రులు అయ్యాం. పాపం అనేటువంటి జన్మ పాపము, కర్మ పాపములతో ఉన్న మనకు ఆ పాప నియమాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేసి మనకు విడుదలనిచ్చాడు. స్వాతంత్ర్యం రోజున ఈ రోజున కొంతమంది ఖైదీల్ని విడుదల చేస్తారు. అలాగే యేసు ప్రభు రోజుల్లో కూడా పస్కా పండగ రోజున ఒక ఖైదీని విడుదల చేస్తారు, భయంకరమైన ఖైదీ. అప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఈ రోజు పస్కా పండగ కాబట్టి ఒక ఖైదీని, పెద్ద ఖైదీని, దేశవ్యాప్త ఖైదీని విడుదల చేయాలి కనుక యేసుక్రీస్తు వారిని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి వదిలేస్తున్నామని ప్రకటన చేస్తే అందరు తిరగబడ్డారు. మరి ఎందుకు అని అంటే వాళ్ళు అన్నారు, ఈయనతో పాటు ఉద్యమ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు బరబ్బా, ఆయన విడుదల చేయండి, ఈయన మాత్రం సిలువ చంపేయండి అన్నారు. ఈరోజు కూడా నేషనల్ లెవెల్లో ఉన్న పెద్ద దోషి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈరోజు ఊరేస్తారు. అలాగే కొందరికి వాళ్ళ ప్రవర్తన బట్టి చూసి పరీక్షించి కొన్ని నెలలు, సంవత్సరాలు జైల్లో ఉన్న వాళ్ళని బాగుంది కానీ తగ్గించి, జైలు శిక్షలు తగ్గించి విడుదల కూడా చేస్తారు. ఈ అలవాటు యేసు ప్రభు కాలంలో, యూదుల కాలంలో ఉన్నది. అయితే బానిసలుగా ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టగా అది విశ్వసించి రక్షణ పొందిన వారందరూ కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు. బందీలో ఉండాల్సిన పని లేదు. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగంలోనికి మనం వెళ్తే, బానిసత్వము, స్వాతంత్ర్యము అనేది ఇద్దరు స్త్రీలు ఉన్నారు. అబ్రహాం గారికి ఇద్దరు స్త్రీలు, ఇద్దరు భార్యలు. ఒక ఆమె ఎవరు చెప్పండి? షారా, హాగరు. హాగర్ని సీనాయి కొండ అంటారు, షారాని యెరూషలేము పర్వతం అంటారు. సీనాయి కొండ మీద మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చారు. వాస్తవానికి అబ్రహాము ఆమెను ఉంచుకున్నాడనో, అబ్రహాముకి సొంత భార్య అనో, గొడవలు వచ్చినాయనో, ఇదంతా కూడా ఒక కథ అంతే, జరిగిన గాథే గాని అది మనకి ఈ రోజుల్లో ఒక పాఠం నేర్పడానికి ఆ పోర్షన్ అలా జరగాల్సి వచ్చింది. దాన్ని ఒక సినిమా అనుకొని మర్చిపోండి, దాన్ని ఒక డ్రామా నాటకం అంటారు చూడండి. అది చరిత్రలో అలా జరిగింది నిజమేనండి. అబ్రహాం అనే అతను ఉన్నాడు, ఆయన భార్య శారా నిజమే, ఆమెకి ఇచ్చినటువంటి సహాయకురాలుగా దాసి అనే ఆగరు నిజమే, వాళ్ళకి పుట్టిన పిల్లలిద్దరు నిజమే. వాళ్ళ ద్వారా ఆ డ్రామా లాగా ఇంతకు ముందు జరిగినటువంటి ఆ గాథ ద్వారా మనం ఏదో నేర్చుకోవాలని దేవుడు అంతకాలం వాళ్ళ మీద ఒక చిత్రాన్ని రూపించి వాళ్ళ యొక్క జీవితాలను అలా దేవుడే జరిగించాడు. ఇక్కడ హేబేలుని కయ్యూను కొట్టి చంపాడు కనుక ఆడు దుర్మార్గుడు అనటానికి మనము తెగించొద్దు. దాని ద్వారా మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు అది అలా జరిగింపజేశాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది ఆయన సంకల్పము. సంకల్పం నుంచి ఎవరు తప్పించుకోలేరు. దేవుడు అట్లా గీత గీశాడు. నా తల రాత మారినయ్యా, నా తలగా మీరుండగా. ఆ పాటలో తలరాత అనేది ఒక రాత దేవుడు రాశాడు. ఇక అది అట్లా జరగాలి, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ రాత మార్చుకోవాలన్నా, తప్పుకోవాలన్నా కుదరదు. ఒక యాక్సిడెంట్ జరగాలన్నా, ఒక మనిషి ప్రాణము హఠాత్తుగా చావాలన్నా దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అలాగే దేవునిలోనికి రక్షణలోకి రావాలన్నా వాళ్ళకి ఒక రాత రాయింది రాలేరు, దేవుని నమ్మలేరు. యేసుక్రీస్తు నమ్మాలనే రాత వాళ్ళ నొసటిన రాస్తే తప్ప, లేకుంటే మనం 100 మాటలు చెప్పుగాక, 1000 ప్రసంగాలు చెప్పుగాక, జీవితాంతం వాళ్ళకి సరిపోని డబ్బులు, ఆస్తి, అంతస్తులు ఇచ్చినా కానీ యేసు ప్రభువుని నమ్మరు.
ఒకవేళ తలరాత రాయబడి ఇతడు పరలోక వారసుడు, క్రీస్తు భక్తుడు, హతసాక్షి అవుతాడని రాశారనుకోండి, అతని ఆస్తులన్నీ పోయినా, అంతస్తులన్నీ కూలినా, బిడ్డలందరూ పోయినా, యోబులాగా మాట మారన్నమాట. స్తోత్రం కలుగునుగా. ఆ రాత అలా జరిగిందంటే 139వ కీర్తన 15వ వచనంలో, ఆ 15వ చరణం ఎంత అదే అంటారన్నమాట. నియమింపబడిన రోజులలో ఒక రోజు కూడా గడవక ముందే నా దినముల సంఖ్య అంతా నీ గ్రంథంలో లిఖించావు. రాసావు, నువ్వు రాసిందే జరిగింది. కాబట్టి అబ్రహాము క్యారెక్టర్ అన్నమాట. ఆయన చరిత్రలో చరిత్రకారుడు. ఆయనలో ఓ భార్య షారా, గొడ్రాలు అవ్వడం, ఎప్పుడో బిడ్డ పుట్టడం, ముందు బిడ్డలేమో దాసికి పుట్టడం, వాళ్ళ గొడవలు రావడం. అదొక చిన్న ఫ్యామిలీ. ఆ కుటుంబంలో జరిగిన గొడవలు వేలాది సంవత్సరాల జాతుల మొత్తానికి మూలం అన్నమాట. ఆ చిన్న స్టోరీలో, ఆ చరిత్రలో ఇప్పటిదాకా కాదు, రేపు వేసే రాకడ వరకు కూడా ఆ స్టోరీయే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు దేవుడు. 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రికలో 24వ వచనంలో ఈ సంగతులు అనగా అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. చూసారా? అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. వాళ్ళకి అలా సంభవించి ఎందుకు అలా జరిగింది అనడానికి మనమే దానికి మనలో నెరవేర్పులు అన్నమాట. అది అప్పుడు అలంకారం, ఉపమానం లాగా చెప్పినట్టు అన్నమాట. ఎంత గొప్ప మాట ఇది అసలు. అలంకార రూపకంగా ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఒక నిబంధన 25వ వచనం, ఈ హాగరు అనునది అరబ్ కంట్రీస్ అంటామే. ఆ అరబ్ కంట్రీస్ లో ఉన్న సీనాయి అనే పర్వతం. ఈ సీనాయి కొండ మీదే నిర్గమాకాండ 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన స్థలం సీనాయి. తర్వాత ఎవరు? తర్వాత చదవండి. ప్రస్తుతం అందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమన్నది గనుక ఆ నిబంధన దానికి దీటైనది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ప్రైజ్ ది లార్డ్. మనకు పైనున్న యెరూషలేము తల్లి, భూమి మీద ఉన్న యెరూషలేం కాదు. మరలా భూమి మీద ఉన్న ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం తల్లి కాదు మనకి. మన తల్లి పైన ఉంది అనగా పరలోకములో ఉన్నటువంటి తల్లే మన తల్లి. హాగరును నమ్ముకున్న వాళ్ళందరూ ఈ సీనాయి పర్వతం మీద ఉన్న ధర్మశాస్త్రంలోనికి దిగజారిపోయి దాన్ని పాటించే వాళ్ళందరూ హాగరు సంబంధులు, హాగరు పిల్లలు. హాగరుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇష్మాయేలు. అలాగే ఈమెకి ఇస్సాకు, షారాకి. కానీ హాగరు యొక్క పిల్లలు మొత్తము పాత నిబంధన గ్రంథం అని చెప్పబడుతున్న 39 ఆ గ్రంథాలలో ఉన్న ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరూ హాగరు పిల్లలే. హాగరుకు ఒక్కడు కాదు కొడుకు, ఆ ఒక్క కుమారుడు లాంటి పరిస్థితి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరూ హాగరు పిల్లలే. అలాగే ఇస్సాకు అనబడిన మనము వాగ్దాన పుత్రులం. వాగ్దాన పుత్రులు అంటే వాగ్దానము అనే ఆయన ఉన్నారు బైబిల్లో. ఆయన పేరు యేసు ప్రభు. యేసు ప్రభును వాగ్దానం అంటారు. యేసు ప్రభును వాగ్దానం అంటారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా వాగ్దానం అంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం, ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు అనగా ప్రభు అయిన యేసు తన యొద్దకు పిలువబడిన మన వారందరికీ ఈ వాగ్దానము అనగా యేసుక్రీస్తు వారు ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు. వాగ్దానం అంటే న్యూ ఇయర్ లో ఇచ్చే ఇలాంటి వాటిని కూడా వాగ్దానాలు అంటారు. ఇవేంటంటే బైబిల్లో అక్కడక్కడ మనల్ని బలపరిచే, స్థిరపరిచే విషయాలు. ఈ వాగ్దానాలు వేరు, కానీ నేను వ్యక్తి అనే వాగ్దానాలు 2. వ్యక్తి అనగా దేవుడు, పరిశుద్ధాత్మ అనే వాగ్దానము 2వ అధ్యాయం 38వ వచనం అపోస్తలుల కార్యములు
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చివరి వచనంలో వీరందరూ మనము లేకుండా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదంటారు. ఆ వాగ్దాన ఫలాన్ని దూరమున చూచి వందనములు చేసి వారు భూమి మీద మేము పరదేశం యాత్రికులమై ఉన్నామని 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము జరగబోయే శిలువ కార్యక్రమం అయి ఉన్న యేసయ్యను చూసి వందనాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు ఒకటి చాలా జాగ్రత్త. అబ్రహాము యేసుక్రీస్తు వారిని నమ్మిన వారే. దావీదు గారు కూడా యేసు ప్రభు భక్తుడే. నేను యెహోవా భక్తుడా యేసు ప్రభు భక్తుడా అనే దానికి జవాబు చెప్తున్నా. పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళు ఆఖరి సంతానం అన్నారుగా పాస్టర్ గారు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అంతా అది కదా. మరి అక్కడ ఉన్న దావీదు గాని, అబ్రహాం గాని, మోషే గాని వీళ్ళందరూ మరి పాత నిబంధన కాలపోళ్ళు కదంటే పాత నిబంధన కాలంలో వాళ్లే గాని పాత నిబంధన అనేటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు కారు. అబ్రహాము ధర్మశాస్త్ర సంబంధిగాడు, దావీదు కూడా ధర్మశాస్త్ర సంబంధిగాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు 110వ కీర్తన భాగంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన, అంటే ఏ ప్రభు అంటే ఇద్దరిని ప్రభువులు అంటాడు. అంటే దావీదు గారు యెహోవాని ప్రభువే అన్నాడు, యేసుక్రీస్తు వారిని కూడా ప్రభువే అంటారు. మోషే గారు కూడా అలాగే దూరమున చూసి నా వంటి ప్రవక్తను మీలో లేవనెత్తుతారని యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన. గౌతమ బుద్ధుడు కూడా యేసు ప్రభు భక్తుడే. వివేకానంద స్వామి వాళ్ళు కూడా యేసు ప్రభు భక్తులే. ఋగ్వేద సామవేదాల్లో ఉన్న మహర్షులందరూ యేసు ప్రభు భక్తులే. అజామేధ యజ్ఞాన్ని వాళ్ళు పూజించిన వాళ్లే. అజామేధ యజ్ఞం నెరవేరితే మేము అది చూడాలని ఆశించిన వాళ్లే. యేసుక్రీస్తు వారు ప్రపంచం అంతటా సంచరించి వ్యక్తిగతంగా స్వార్థ చెప్పారు. 30 సంవత్సరాలు వచ్చిందాకా, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చిందాకా. యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చే వరకు ప్రపంచం అంతటా తిరిగి ఆయన కొరకు ఎవరైతే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో, గ్రంథపు చుట్టలలో రాయబడింది ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వారు ఋగ్వేద సామవేద అలాగే పారసీ మత గ్రంథం జండవేస్ట పారసీకులు ఎక్కడెక్కడికి యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాలు రాయబడిన మతాలు వారి గ్రంథాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ గురువులతో చర్చించి మాట్లాడి వచ్చారు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వారికి మరియమ్మ గారి గర్భంలో పుట్టిన తర్వాత కాలినడకతోనే ఎక్కడికైనా వెళ్ళగలడు అనేది క్రైస్తవుల యొక్క మూఢనమ్మకం. మన క్రైస్తవ భాషగారులు కానీ క్రిస్టియన్స్ అందరూ కూడా యేసు ప్రభు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచి వెళ్తేనే వెళ్ళగలడు అనేటువంటిది ఈ పిచ్చి విశ్వాసం తీసేసుకోవాలి. ఈ యేసు ప్రభులో ఉన్న అద్భుతం ఏంటంటే ఒకేసారి 10 చోట్ల కనబడతాడు. యేసు ప్రభులో ఉన్న అద్భుతం ఏంటంటే 10 సార్లు పైన కనబడతారు. యేసు ప్రభులో ఉన్న అద్భుతం ఏంటంటే మనుషులు చూసేటట్టుగా అన్నం తింటారు, మనుషులు చూసేటట్టుగా నిద్రపోతాడు, మనుషులు చూసేటట్టుగా నడుస్తాడు, లేకపోతే నేను దాటి వెళ్ళలేను అన్నాడు. ఇట్లాగే వెళ్తానంటారు కానీ మనుషులు ఎవరు చూడకముందు అక్కడ ఉండరు. ఆయన ఇంకొక దేశంలో వెలుస్తాడు. అక్కడ వెలిసి అక్కడ వాళ్ళతో మాట్లాడి మళ్ళా పొద్దున్నే లేచాను నేను ఇప్పుడేనని ఇక్కడ కనపడతాను. ఈ అలవాటు ఉన్నది, ఈ శక్తి ఉన్నది అని బైబిల్ చదివే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇలాంటిది మీకు ఒక్కొక్క చోటే చూపిస్తా కానీ అన్ని చోట్ల మీకు చేటపారతం లాగా మొదలు పెడితే సముద్రం అంత సిర అయినా లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కలిపినా ఆయన గురించి రాస్తే చాలవంట. సిర అంటే తెలుసా మీకు? ఏం తెలుసో, మనం ఇప్పుడు బాల్ పెన్లు బ్యాటింగ్ పెన్లు ఆడుతూ ఉంటున్నాం కదా. సిర అని ఇది వరకు ఇంకు, ఆ ఇంకు పోసేవాళ్ళం అండి. ఇటు తీసి ఇటు పోసి సొక్కాల నిండా తడుపుకొని రాస్తే చేతులకు మొత్తం ఆ సముద్రంలో ఉన్న అదంతా ఇంక అయినా కానీ యేసయ్యను కూర్చుని పూర్తి వివరాలు రాయటానికి చేత కాదంటాడు, చాలదంటాడు. యోహాన్ గారే అంటారు అన్నమాట. దేవుని స్తోత్రం. సముద్రం మీద వీళ్ళందరూ 12 మంది బోట్లో వెళ్ళేటప్పుడు అక్కడ అమాంతంగా తుఫాను పెనుగాళ్ళు వచ్చి మునిగిపోయే టైంలో 3 రోజులు వీళ్ళు సముద్రంలో అల్లాడుతున్న రోజుల్లో జనం ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారని వీళ్ళకి అర్థమైపోయింది. ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. నడిరాత్రిలో సముద్రం మీద తేలి ఆడుతూ ఇట్లా నడుచుకుంటూ ఒక ఆయన వస్తుంటే ఇంకేముందరా అయిపోయింది మన పని కూడా, దెయ్యం వస్తుంది భూతం వస్తుంది అని అంటే నేను భూతాన్ని కాదని యేసయ్య మాట్లాడారు. దేవుని స్తోత్రము. అసలు యేసు ప్రభు ఆ టైంలో నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అక్కడికి
ఆయన ఏమన్నా బోట్లో దిగొచ్చాడా? కాదు. బోట్లో దిగొచ్చేవాడైతే నీళ్ళలో ఎందుకు నడిచేవాడు? ఆయన ఏదన్నా భూతం అనుకుంటే ఒక మనిషిని కూడా ఆయన శక్తితో పేతురు గారిని నడిపించాడు. అంటే అప్పుడు నేను మానవుండేనే, నేను దేవుణ్ణే, మానవుణ్ణే, రెండు. దేవుళ్లాగా మాట్లాడతాను, దేవుళ్లాగా నేను నడుస్తాను నీళ్ల మీద, మానవుళ్లాగా అలసిపోతాను, అన్ని రకాలు. అసలు యేసుక్రీస్తు అని గురించి స్పష్ట వివరణ మనకుంటే మనము స్వతంత్రులము. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, పాత నిబంధన కాలం అంతా ధర్మశాస్త్ర యుగం, ఇదంతా కృపాయుగం అని ఒక 2 హెడ్డింగ్లు పెట్టి బైబిల్ని 2 పాయలు చేసి పడేశారు ఈ పాస్టర్ గారు అందరూ కలిసి. అసలు అదేందో నాకు విచిత్రంగా ఉందండి. ఈ బైబిల్ కాలేజీల్లో చదివిన చదువులకి, వీళ్ళు చెప్పే బోధలకి, ఈ పుస్తకాలకి బైబిల్ అయితే అసలు ఏకీభవించదు. పాత నిబంధన కాలం అంతంట ధర్మశాస్త్ర యుగం అంట, కృపలేని యుగం అంట, ఇదంతా కృపాయుగం అంట. అసలు ఈ కృపకి యుగాలు లేవు. కృప అనేది ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు బగ్గును కాల్చేస్తేనే ధర్మశాస్త్రం అయ్యేది, కానీ నీ కృప చేతనే వాళ్ళని కరుణించాడు. ఆ రోజు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, కృప ఉండబట్టే ఇచ్చాడు వస్త్రాలు. ఆ వస్త్రాలు కూడా బయట ఉన్న మేకలను చంపి ఇవ్వలేదు. ఈయనే 2 మేకలుగా మారి పరిశుద్ధాత్మ దేవుడు ఖడ్గం వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రాలు వాళ్ళు ఇద్దరు వేసుకున్నారు. యేసు ప్రభు వారే 2 గొర్రెలుగా మారి ఆ గొర్రెల యొక్క చర్మాలు ఒలిపింపజేసి వాళ్ళిద్దరికి తొడిగించుకున్నాడు. అక్కడే కృప ఏం మొదలైందండి. దేవుని స్తోత్రం కలిగింది. ఎంత కృప కలిగింది. అందుకే నేను కృపను గురించి, న్యాయమును గురించి పాడేదను అని భక్తుడైన దావీదు గారు అంటారు. ఆది కాండం నుంచి నేటి వరకు కృపలేని కాలం. నీ కృప లేకపోతే, వాళ్ళెవరో ఒక భక్తుడు పాట రాశారు, ఒక క్షణమైనా నేనుండలేను, నీ కృప లేకపోతే నేనేమవుదునో తెలియదయ్యా. అయ్యా, నీ కృప లేకపోతే నేనేమవుదునో. కృపాయుగం, దీనికి ఒక యుగాలు పెట్టి, జగాలు పెట్టి, ఈ టైం నుంచి ఈ టైం వరకు కృప ఉంది, ఆ తర్వాత లేదు. ఇది చూశారు. ఊపిరి లేకపోతే, గాలి లేకపోతే, ఊపిరి లేకపోతే మనిషి అలా చస్తాడో, కృపలేందే మనిషి జీవించలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన వారే, ఆది కాలం నుంచి ఉన్న భక్తులందరూ కూడా ఎవరు నమ్మారండి? యేసుక్రీస్తు వారిని. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు లేరంటే స్వయంగా వచ్చి వెళ్ళేవారు కదా. ఇప్పుడు మన క్రిస్టియన్స్ కి తెలియని సంగతి ఏంటంటే, మాస్టర్లకు తెలియని సంగతి ఏంటంటే, యేసు ప్రభు మరియమ్మ గారి గర్భంలోనికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు అంటారు. పరలోకంలో కాదు, భూమి మీదే ఆయన ఉంది. మరియమ్మ గారికి పుట్టక ముందు భూమి మీదే రథం మీద వచ్చి, గుర్రాలు రథం మీద వచ్చి, సైన్యంతో వచ్చి దగ్గర 72,000 మందితో దిగేవాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు అంటే ఎప్పుడు 72,000 మంది ఉండేవాళ్ళు అంట. అవి కూడా మనకు అక్కడే చెప్తారు మత్తయి సువార్తలో. 12 వ్యూహాలు ఉండేయంట. వ్యూహాలు అంటే సైన్యాలు, అవన్నీ కూడా 12 వ్యూహాలు. వ్యూహానికి వచ్చేసరికి 6,000 మంది. ఒక్కొక్క వ్యూహం ఒక్కొక్క 6,000. బెటాలియన్స్, 6th బెటాలియన్స్, 5th బెటాలియన్స్, 3rd, 4th, 1, 2, 3 ఇట్లా యెరూషలేము కొండ మీద రోజుల పాటు, సంవత్సరాల పాటు యేసు ప్రభు ఉండేవారు. అది యేసు ప్రభు గురించి అర్థమైతే బైబిల్ అర్థమైంది. ఆయనే అర్థం కాకపోతే ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. అదేమంటే యేసు ప్రభు మొదటి రాకడ మరియమ్మ గారు, 2వ రాకడ తొందరలో వస్తాడు. నీ మొదటి రాకడ, 2వ రాకడ చల్లకుండా 100 రాకడ పైన అయిపోయినాయి బాబు. పిండములై ఉన్న బానిసత్వంలో ఉన్నారు. ఏమై ఉన్నారు ఇప్పుడు? ఒకప్పుడు స్వతంత్రులే. క్రీస్తు రక్తంతో కడగబడి బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు స్వతంత్రులే. ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు అని నమ్మిన స్వతంత్రులే క్రైస్తవులు. ఈ స్వతంత్రులు మళ్ళీ ఒక అద్భుతమైన మాట యోబు గారు అంటారు, నేను నా తల్లి గర్భమున పిండమునై వచ్చాను, తిరిగి మరలా అక్కడికే పోవుదును అన్నట్టుగా దేవుడి దయ వలన నేనైతే అటపోను పోలా. నా తల్లి గర్భమందు పిండముగా నేను వచ్చేసాను. పెద్దవాడనై క్రీస్తుతో సమానమైన సంపూర్ణత కలిగిన వాడికి ఇక్కడ తయారవుతున్నా. నా తల్లి అంటే ఎవరంటే, నాకు నా తల్లి అనగా పరలోక జెరూషలేమే నా తల్లి.
పరలోక జెరూసలేం అనగా యేసుక్రీస్తు వారే నాకు అమ్మ. యేసుక్రీస్తు వారు అనగా ఆయన శిలువ రక్తముతో కడగబడిన బిడ్డని. ఆ శిలువ రక్తంలో నుంచి పిండంగా బయటకు వచ్చా. మీరు నా తల్లి అంటే మా అమ్మ పేరు హుసేనమ్మ, మమ్మని అంటున్నాను అనుకున్నారు. కాదు, నీవు కూడా నీ తల్లి అయిన యేసయ్యలో నుండి జన్మించావా? ఓకే, జన్మించావు. జన్మించి యోబు ఒక అద్భుతమైన ప్రవచనం అన్నారు అక్కడ. మళ్ళీ నా తల్లి గర్భంలోకే వెళ్ళిపోతానన్నాడు కదా పిండమునయ్యండి. మళ్ళా తిరిగి వెళ్ళిపోతే వీళ్ళు మరలా ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఏ ధర్మశాస్త్రాన్ని విడిపించుకొని యేసయ్యలోనికి వచ్చి రక్షించబడి బాప్తిసం పొంది ఇలా వచ్చారో మళ్ళీ తిరిగి పాస్టర్లందరూ మళ్ళా ధర్మశాస్త్రంలోకి వెళ్ళినట్లుగా యోబు తిరిగి నా తల్లి గర్భంలోకి నేను పోతున్నాను అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. నీవు ఒకసారి తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చి యేసయ్యలో నుంచి నీవు కుమారుడుగా కుమార్తె ఉన్న తర్వాత మళ్ళీ యేసయ్య గర్భంలోకి వెళ్ళొద్దు. కానీ యేసయ్యకు బాగా గుర్తుపెట్టుకు సాటి అయిన సమానమైన సంపూర్ణుడు కావాలి. కానీ మళ్ళీ కడుపులోకి పోయావు. కడుపులోకి పోవాలంటే మళ్ళీ నువ్వు పిండాన్ని అవ్వాలి. దీన్ని మన హైందవ ధర్మశాస్త్రంలో ఏమంటారంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి మరలా కుక్కో బల్లో పిల్లో ఎలికొప్పు అయిపోతారు, మంచి చేస్తేనే కాకి కోకిలో ఏదో చెప్తారు కదా, పునర్జన్మ సిద్ధాంతం. ఇప్పుడు మనిషిగా పుట్టి నువ్వు మంచిగా ఉంటే ఈసారి నువ్వు ఇంకా రాజుగా పడతావాను, మంత్రిగా పడతావాను, నీకు ఇంకొక యోగం ఉంటుందని చెప్తారు. పునర్జన్మ సిద్ధాంతం. ఇప్పుడు మరలా నాకు ఆ గర్భంలోకి రండి అని పిలవట్లేదు. నా గర్భం నుంచి వచ్చిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడినట్లు మనమందరము విశ్వాస విషయంలోను క్రీస్తును గూర్చిన జ్ఞానోపదేశంలోను సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎవరికైతే వస్తుందో వారు దాస్యత్వం అనే కాడి నుండి బయటకు వచ్చి సంపూర్ణ పురుషులు అనబడిన స్వాతంత్ర్యంలోనికి వచ్చుచున్నట్లు. స్వాతంత్ర్యం పొందిన వాళ్ళు ఎవరు అంటే సంపూర్ణులైన వారు, సంపూర్ణ అధికారం పొందిన వారు. మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత మనకేమొచ్చిందంటే సంపూర్ణ అధికారం వచ్చినట్లుగా. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆదికాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ఉన్న ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులు, కట్టడలు, ఆచారాలు వాటన్నిటిలో నుండి కట్లు తెంపబడి వాటి నుంచి విడిపించబడి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలకు రావటమే స్వాతంత్ర్యము. దేవుని స్తోత్రం. ఈ స్వాతంత్ర్యం ఎంతమంది క్రైస్తవులు పొందారో కావాలి. యేసే నమ్మకంగానే స్వాతంత్రం అయ్యాం అనుకోకండి. నమ్మడం వల్ల, బాప్తిసం పొందడం వల్ల నీవు యేసే గర్భంలో పిండం అయినట్టు ఆ పిండం బయటికి రాగానే నీవు ఇప్పుడు స్వాతంత్రం అవ్వాలి. ఈ పిండం కూడా ధర్మశాస్త్రం కింద ఎంతకాలం ఉంటుందంటే, దాసుడు యుక్త వయసు కుమారుడు బాల్యకాలంగా ఉన్నప్పుడు వాడు దాసుడే. ఇక్కడే చెప్పబడింది, ఆ అధ్యాయంలోనే, ఈ అధ్యాయంలో చెప్పబడింది. బాలుడు సొంత కొడుకే. మా బాబు ఉన్నాడు, నాకు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు మా ఇంట్లో పని మనిషి ఉన్నాడు అనుకోండి. అతడు మా ఇంట్లో వ్యవసాయం దగ్గర నుంచి అన్ని మంచిగా నాకు చూసుకుంటున్నాడు, ఇంట్లో ప్రతిదీ చూసుకుంటున్నాడు. అప్పుడు నాకు మా ఇంట్లో గొప్పవాడు ఎవరు అని అంటే దాసుడే గొప్పవాడు. పిల్లవాడికి ఏం తెలియదు కదా, మనకేం అప్పచెప్పం. కూలీళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మని కానీ, ఇంకొక పని చేసుకురమ్మని కానీ, ఏదైనా బాధ్యతలు అప్పచెప్పాలంటే అబ్రహాము ఎలియాజర్కి అప్పగించాడు కానీ కొడుకుకి ఏం అప్పగించాడు. అప్పుడే వయసులో పెరిగిన తర్వాత అతడు కుమారుడు అన్నమాట. దేవుని స్తోత్రం చెబుదాం. పెరగక ముందు అతడు దాసుడితో సమానం, కుమారుడు అయినా గాని. ఈనాడు యేసు ప్రభు అయినా గాని, యేసు ప్రభు యొక్క పిల్లలుగా బాప్తిసం పొందిన వాళ్ళం అయినప్పటికీ కూడా ఇంకా పిల్లలుగానే ఉంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్ కూడా ఎవరు చెప్పండి, దాసుడే. అతడు స్వతంత్రుడు కాడు, కుమారుడు కాడు. స్వతంత్రుడు అనగా ఎవరు అంటే, స్వాతంత్రుడు అనగా ఎవరంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారే బానిసత్వం. స్వతంత్రులైన బానిస.
ఒకప్పుడు స్వతంత్రులే, ఇప్పుడు ఏమయ్యారు? యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత బానిస. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవుతాము. దీని కొరకు ప్రయాసపడదామని ఈ చిన్న బోధ ఎందుకు రావట్లేదు? ఈ చిన్న సందేశం నీకు రాలేదు కాబట్టి నువ్వు ఇంకా బానిసమే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి అనే బోధ చేయటం స్టార్ట్ చేసావో దాని కింద వచ్చిన ఒప్పుకుంటారు, ఒప్పుకోవాలి. ఆ కింద వచ్చిన ఒప్పుకోనందే ఈ పై వచ్చిన నీకు పనికిరాదు. ఆ క్రింద వచ్చిన ఏముందో చదవండి అమ్మా. 12, 13 కలిసి ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అదైపోయింది. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులందరూ ఏమవ్వాలి అమ్మా? ఏమవ్వాలమ్మా? పరిశుద్ధులైతే మళ్ళీ ఇంకా సంపూర్ణులు అయ్యేది ఏంటమ్మా? ఆల్రెడీ పరిశుద్ధులేనాయా? పరిశుద్ధులు అయినప్పటికీ కూడా వాళ్ళు అవ్వాల్సింది ఏముంది? సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు రక్తంతో మీరు కడగబడి బాప్తిసం పొందిన బిడ్డలు అయినప్పటికీ మీరు మరలా ఏమవ్వాలి? ఏమవ్వాలమ్మా? పరిశుద్ధులే. మీరు పరిశుద్ధులే. చర్చిలు మొత్తం పరిశుద్ధమైనయే, నేను అపవిత్రమైన అనలేదు. మాస్టర్ గారు అందరూ పరిశుద్ధులే, కానీ వాళ్ళు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వలేదు. ఇంకా సంపూర్ణులు అవ్వాలి అంటే ఏం చేయాలమ్మా? ఎవరెవరు ఉండాలి? సంపూర్ణులు, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు దేవుడు కొందరిని అపోస్తలులుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, మరికొందరిని సువార్థికులుగా నియమించాడు, మరికొందరిని కాపర్లుగా నియమించాడు, మరికొందరిని ఉపదేశకులుగా నియమించాడు, మరికొందరిని ఇంకా లేదు. నువ్వు బ్రదర్ అని పెట్టుకోవటానికి లేదు, బ్రదర్ పోస్ట్ బైబిల్లో లేదు. మనం అందరం సహోదరులు అనేది అది పరిచర్యకి సంబంధించింది కాదు, బయట ఉన్న పబ్లిక్ లో అనుకునేది. అది బయట ఉండే. ఇప్పుడు ఒక ఆయనకి 5 కొడుకులు ఉన్నారండి. ఒక ఆయన డాక్టర్, ఇంజనీరు, కలెక్టరు, ఇంకొక ఆయన ఇంకొక పోస్ట్ అనుకోండి, IAS, IPS ఆఫీసర్. 5 బ్రదర్లే కాదనట్లు. అది వాళ్ళకి బ్రదర్షిప్ ఉండాలి. అది వాళ్ళు చెప్పుకోవాలి. కానీ బయటకు వచ్చినాక నువ్వు బ్రదర్వే నేను బ్రదర్నే అని ఒక ఎస్పీ గారు అంటే ఏమంటారు? ఓహో ఎస్పీ గారు మన ఇద్దరు బ్రదర్లేనా అని భుజం మీద చేస్తాడు. భయం భక్తి ఉండదు. ఇక ఎస్పీ గారు అన్నప్పుడు ఆయన డ్రెస్, ఆయన కోడ్ని బట్టి మనం గడగడలాడాలి. కలెక్టర్ గారు అన్నప్పుడు ఆయనకి ఇచ్చే విలువ, కలెక్టర్ లేదు, ఎలక్టర్ లేదు, అందరం బ్రదర్లే అంటే ఇక్కడ ఎస్పీ లేడు, డిఎస్పీ లేడు, ఎవరు లేరు, అందరం బెదర్లు పెట్టేటప్పుడు. బైబిల్లో ఒక 5 పోస్టులు దేవుడిచ్చాడు. నంబర్ 1 అపోస్తలుడు. ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నా, మాస్లో నువ్వు బ్రదర్వే, మనందరం బ్రదర్వే. నేను కూడా బ్రదర్నే. మీరు నన్ను బ్రదర్ అనండి, కానీ ఇక్కడంటే ఊరుకోను. నేను మైక్ పట్టుకున్నాక నన్ను ఎవరు బ్రదర్ అంటానికి లేదు. ఐఎమ్ అపోస్టల్ అండ్ డాక్టర్. బిషప్ స్థాయి నాది. నేను బిషప్ గానే మాట్లాడుతున్నా, ఇక్కడ అపోస్తలుడుగానే మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోయిన తర్వాత నా పేరు అపోస్తలుడు అని మా పిల్లలు మీరు ప్రకటించాల్సిన పని లేదు. ఒక అపోస్తలుకు ఉండే అన్ని లక్షణాలు దేవుడు నాకు ఇచ్చాడు. మీరు ఏ సిద్ధాంతానికి వచ్చినా లాస్ట్కు నా కట్టుబట్టలతో, నేను నా భార్య ఒట్టి కట్టుబట్టలతో సేవకి వెళ్ళాం. మాకు ఇచ్చిన స్థలము, ఇంట్లో అవి ఇవి అన్ని అమ్మి దైవజనుల పాదాల దగ్గర పెట్టి ఒట్టి కట్టుబట్టలతోనే మేము సేవకి వెళ్ళి వారి గృహాల్లో 15 ఏళ్ళు పరిచర్య చేసాం. మళ్ళీ ఇల్లు వాకిళ్ళు ఊడ్చి, తోమి, వండి చేసి ఇవన్నీ చేసాం. మాకు మా నాన్నగారు ఇచ్చిన ఆయన కష్టార్జితం సంవత్సరాల పాటు చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ రిటైర్డ్ అయినటువంటి డబ్బులు తెచ్చి స్థలం కొనిచ్చేశాడు. నా భాగం ఎంతో, నా భాగం మా నాన్న కన్నీటి కష్టార్జితం, అది అమ్మి అపోస్తలుడు దగ్గరే పెట్టి, అది కూడా నేను ఒక అపోస్తలుడు అవ్వాలని దేవుడు ఆనాడు అనుకున్నాడు కావచ్చు. అపోస్తలుల దగ్గరే పెట్టి అది కూడా అమ్మేసి ఇచ్చేసి అక్కడే పెట్టి పరిచర్యకు. ఆ చిన్న కానుక లాంటి ఆ స్థలము వలన ప్రపంచమే షేక్ అయ్యేంత వర్తమానాలు వెళ్ళాయి ఆ అపోస్తలుల దగ్గర నుంచి. ప్రపంచం ఈ రోజుగా షేక్ చేస్తుంది. ఆనాడు నా స్థలాన్ని అమ్మి చేసిన ఆ క్యాసెట్లు, ఆ సిడీలు అవి ఈ రోజుకి రన్ అవుతున్నాయి. యేసయ్య రాకడ వచ్చిందాక రన్ అవుతానే ఉంటాయి. అయ్యావో సంవత్సరాల తర్వాత కూడా సిస్టమేటిక్ గా పరిశుద్ధుల స్థాయి, పరలోక వైభవం ఇది ఇలా ఉంటుందని క్లియర్ గా ముందు చూపుతో చూసి
అది వాక్యానికి 100% గా క్యాలిక్యులేట్ అయ్యి అలా చెప్పగలిగిన వాడినే ప్రవక్త అంటారు. అలాంటి ప్రవక్తలు మీకు దేశానికి 5 ఉంటారు. నీ కుప్పలు ఉండరు. నీ కృప చాలయ్యా, నీ సేవను చేయుటకు నీ కృప చాలయ్యా.